నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కి స్వాగతం. మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన గోపాలనతోటి. ముందుగా ప్రధానమైన వార్త వచ్చేసి ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక మావోయిస్టులకు వరుస దెబ్బలు అంటూ ఒక ప్రధానమైన వార్త వచ్చింది. సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన మల్లోజుల అదే బాటలో తక్కలపల్లి వాసుదేవరావు నేడు ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోతారని ప్రచారం. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ ఎదుట 27 మంది లొంగుబాటు జరిగినట. మొత్తానికి బీజేపీ ఏదైతే ఆకర్షణ మొదలు పెట్టిందో అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఎవరైతే నక్సలైట్లు ఇప్పుడు లొంగిపోతున్నారో వాళ్ళు ప్రజలకు క్షేత్రంకు రావాల్సిందే. ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే అప్పర్ క్యాస్ట్ రాజకీయ నాయకులు చేస్తారో వాళ్ళకు ధీటుగా మన వేదికను ఎంచుకొని అదే పని రాజకీయ పరంగా ప్రజలకు ఏది మంచి జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూద్దాం, ఏడువైతే తప్పదు, లొంగిపోతే బతికిపోతారని కేంద్ర హోంమంత్రి హెచ్చరికల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారి బతికిపోతే లొంగని వారు తూటాలు బలవుతున్నారు. వచ్చే మార్చిలోగా మావోలు అంతం చేస్తామని ఆపరేషన్ కాగజ్ చేపట్టి వందలాది మంది పట్టుబెట్టారు. ఈ క్రమంలో కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ కమిషనర్ సభ్యుడు మాలోల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అధికారికంగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఆయుధాలు అప్పగించారు. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ మరో భారీ షాక్ తగిలిందట. నేను ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఓ ప్రధానమైన మావోయిస్ట్ సంబంధించినటువంటి ముఖ్య నేత కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. దాదాపు 27 మంది లొంగుబాటు. ఇక్కడ చూస్తున్నటువంటి వారి యొక్క ఆయుధాలు కూడా సమర్పించినట్టు మనం మన ఫోటోలో చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గొప్ప విషయం వరుసగా దెబ్బ అంటే అన్ని ఆయుధాలు వాళ్ళు 6 కోట్లు ఎంతో కదా. 6 కోట్లు నక్సలైట్ అనేది ఉండొద్దని కంకణం పట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. మరి అదే విధంగా పరిపాలన కూడా ఉండాలి. నక్సలైట్లు ఎందుకు తయారవుతారు? ఏదో వాళ్ళకు ఇబ్బంది అయితేనే కదా, ఏదో విధంగా వాళ్ళకు సంబంధించిన ప్రజలకు ఇబ్బంది పెట్టే విధానం ఉండడం వల్ల వాళ్ళు నక్సలైట్ లో పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరో వార్త చూసుకున్నట్లయితే నేటి ప్రధాని పర్యటన షెడ్యూల్ విడుదల. ప్రత్యేక విమానంలో నేరుగా కర్నూలుకు చేరుగా వస్తున్నట మన కర్నూలు నియోజకవర్గంలోకి అమరావతి ఏది నరేంద్ర మోడీ వస్తున్నట్టు దాని యొక్క షెడ్యూల్ విడుదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాని మోడీ గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపేట వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11-15 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిలో దర్శించుకుంటారు. స్వామి వారిలో దర్శనం అనంతరం మధ్యాహ్నం 12:10 గంటలకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ మళ్ళీ సున్నిపేటకు చేరుకుంటారు. అటు నుంచి హెలికాప్టర్లు సన్నూరు రాగా మయూరి గ్రీన్ హిల్స్ హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జస్టిస్ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొంటారట. ఏది గురువారం రోజు అంటే ఈ రోజు నరేంద్ర మోడీ కర్నూలు పరిసర ప్రాంతంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి మనం వార్త చూస్తున్నాం. మనం ఇది మరో వార్త చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ లో హైడ్రా కూల్చివేతలు 4 పార్కులకు విముక్తి కలిగించినట్లు వెల్లడి. హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పరిధిలో అక్రమణాలు ఏం రాస్తుంది అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామంలో జన చైతన్య లేఅవుట్ ఫేజ్ 1-2లో కబ్జాకు గురైన 4 పార్కులకు విముక్తి కలిగించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాలలో ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా అప్రూవల్ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్ లో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలించిన అనంతరం కబ్జా జరిగినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో
బుధవారం ఆక్రమణలో హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రవాహాన్ని నిర్వహించుకొని వేసిన షెడ్యూలు రూమ్లను తొలగించారు. అనంతరం ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టారట. ఇది చేస్తున్నారు బాగుందన్న. మొన్న అడిగితే ఎంత 175 కోట్లకు ఎకరమా గవర్నమెంట్ తగ్గింది. మరి 170 కోట్లకు ఎకరం గవర్నమెంట్ చేసినప్పుడు మరి రియల్ ఎస్టేట్ పోయిందని రిజిస్టర్ వ్యాపారం ఎందుకంటారు? అంటే వ్యాధి పెంచడానికి తప్ప వాస్తవంగా రిజిస్టర్ లేదు. ఇదంతా ఆక్రమిస్తున్నారు కానీ ఆక్రమించిన ప్రభుత్వం అమ్ముకోవడం ఏంది? ఇది ప్రజల ఆస్తి కదా. ప్రజల ఆస్తి ఎందుకు అమ్ముకుంటున్నారు? 175 కోట్ల ఎకరం మీరు సంతోషమే. అంటే దీని మీనింగ్ ఏంటంటే రిజిస్టర్ పడిపోలేదు, బాగానే ఉందని ప్రజలకి చెప్పడానికి తప్ప రియల్ అయితే అంత జరిగింది. రియల్ ఎస్టేట్ అడిగినే ఉంది, వాస్తవమే. అయితే హైడ్రా గిట మన ఏది బోరపేటకు సంబంధించి మన దుండిగల్ సంబంధించినటువంటి 120 సర్వే నంబర్ బై 1 లో మన కథరమిట రాసినాం. మరి దానిపైన ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దాదాపు 4 ఎకరాలు ఏది కబ్జా గురవుతున్నట్టు, ఒక 50 విల్లాల దాకా నిర్మాణం చేపట్టినట్టు మనం అది హైడ్రా దృష్టికి తీసుకెళ్ళినాం. మరి అది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి ముందు చూసేటువంటి ప్రయత్నం. ఆల్రెడీ అధికారులు కూడా ఏది దుండిగల్ సంబంధించిన మండల అధికారులు కూడా హైడ్రాకు రిఫర్ చేశాము. హైడ్రా అధికారులు దాన్ని పరిశీలిస్తున్నారనే మాట చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అవుతుందో మరి ఏది ఆ కబ్జా పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో మరి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందు. మరో వార్తలు చూసుకున్నట్లయితే నేడు శ్రీశైలంలో బ్రహ్మమ్మ మల్లికార్జునుడికి దర్శించుకుంటా 13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేస్తారని వేదిక మోడీ తెలుగులో ట్వీట్ చేశాడట. ఏది నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి 13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తానికి వస్తున్నట్టుగా నరేంద్ర మోదీ చెప్పినటువంటి అంశం. తెలంగాణ గుళ్ళ కూడా ప్రధానమంత్రి దర్శించుకొని ఇలాంటి విధాలు ఇష్టపడితే మంచిగా బాగా ఉంటుంది. అవి ఓన్లీ ఆంధ్ర అన్ని గుళ్ళ కూడా చేస్తే కూడా ప్రధాన మోడీ అంటే అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి ఏంటంటే ఏకపక్షంగా ఒక్క రాష్ట్రాలకు ఇట్లా అంకితం కాకుండా ప్రతి రాష్ట్రాలకు సరైన సమానమైన హక్కులు, సమానమైన ఫండ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలు కోరుకుంటున్నాం, మేము తెలుసుకుంటున్నాం. మరొకటి, ఉరితీత ప్రాణాంతక ఇంజెక్షన్ మరణశిక్ష అమలు పాత విధానమే సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ. మరణశిక్ష అమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైందట. ఈ పిటిషన్ పై బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలానుగుణంగా మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే ఇక్కడ సమస్య అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేశారు. కనీసం మరణశిక్ష పడిన ఖైదీకి ఉరితీత లేక ప్రాణాంతక ఇంజెక్షన్ అని ఎంచుకునే అవకాశమైన ఇవ్వాలని పిటిషన్ కోరుకున్నారు.